నమస్తే. ప్రస్తుతం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పోసాని కృష్ణమురళి అరెస్ట్. ఎందుకు అనంటే ఒక పక్క జీవీ రెడ్డి ఆల్రెడీ రాజీనామా చేశారు టీడీపీలో. అయితే ఇది డైవర్షన్‌గానే చూస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఇది అసలు సందర్భమే కాదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? మీరు ఆయన మాటలను సమర్థిస్తారా నాకు చెప్పండి. డెఫినెట్‌గా సమర్థించు. ఆడపిల్లల్ని ఫ్యామిలీస్ని మాట్లాడే మాటలు మీరు సమర్థిస్తాను అంటే నేను ఖండిద్దాం. ఒక ఆడపిల్లగా మీరు సమర్థిస్తారా ఆయన మాటలు? డెఫినెట్‌గా సమర్థించాం. చూస్తే కదా, అందుకనే నేను ఏమంటున్నానంటే రాజకీయం చెయ్యండి, రాజకీయంగా ఎదుర్కోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోండి, లోకేష్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. ఆయన ఏం తప్పులు చేశాడో మీరు ఎత్తి చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. అంతే తప్ప ఫ్యామిలీ వ్యక్తిగత అసభ్యక పదజాలాలతో వెళ్తున్నప్పుడు అది రాజకీయ పరిమితంగా ఉన్న నాయకులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే పోసాని కృష్ణమురళి గారిని ఈ వ్యాఖ్యలు ఖండించుండి పోసాని కృష్ణమురళి గారికి నోటీస్ పంపించిన, లేకపోతే ఈ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి వార్నింగ్ ఇచ్చున్నా ఆయన ఉందాతనానికి యాక్సెప్ట్ చెప్పేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఖండించాడు, అరెస్ట్ని ఖండించాడు ఆయన. అంటే ఈ మాటలు నేనే చెప్పాను, ఆయన నా మాట ప్రకారం మా పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాడు కాబట్టి ఇది మా పార్టీ స్టాండు అని చెప్పి ఆయన అడ్వకేట్ని కూడా పంపించాడు. ఎస్ అనుకోవచ్చు, తప్పేమీ లేదు. మా పార్టీ స్టాండ్ ఇది, మా పార్టీ నాయకుడు ఆయన, మా పార్టీలో మేము పార్టీలో మేము చెప్తేనే అన్నాడు కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ మేమే పదవి ఇచ్చాం కాబట్టి తిట్టడానికి ఆయన పెట్టుకున్నాం కాబట్టి ఆయన అసభ్యకర పదజనాలకు మాకు సంబంధం ఉంది కాబట్టి మేము ఖండించమని అడుగుతున్నాము, అలాగే మా అడ్వకేట్ని పంపించి ఆయనకి బెయిల్ తీసుకోమని చెప్తున్నాము అని చెప్పారు. అంటే ఇది కరెక్టా, ఇది రాజకీయం పరిమితి గల నాయకులు కరెక్టా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ విధంగా ఖండించడం అనేది నేను ఎక్కడ కూడా చూడలే. అంజనీ దేవమ్మ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, రేణు దేశాయ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, భువనేశ్వరమ్మ గారిని మాట్లాడుతూ ఉంటే మనం ఇప్పుడు ఆ రోజు ఖండించకుండా ఈ రోజు అరెస్ట్ను ఖండించడం ఎంత దాకా కరెక్ట్? పోసాని కృష్ణమురళి గారు ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఆయన అన్ని రోజులు వీళ్ళని తిట్టడానికే పనిగా పెట్టుకున్నాడు తప్ప ఏ రోజున ఇండస్ట్రీకి ఒక పంచ్ కార్యక్రమం చేశాడా, ఒక సినిమా కార్యక్రమం చేశాడా, ఒక నంది అవార్డు ఇప్పించాడా, లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీలో ఇదిగో మేము ఇక్కడ షూటింగ్ జరిపిస్తున్నామని చెప్పాడా, చిన్న సినిమా నిర్మాతకు ఎక్కడైనా న్యాయం జరిగిందా, ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆయన తరపు నుంచి పలానా సినిమా ఇండస్ట్రీకి ఎఫ్డీసీ చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జరిగిందా? స్కామ్ జరిగింది ఫైబర్ నెట్లో. ఒక పనికొచ్చిన సినిమాలు కాకుండా దాంట్లో ఒక రూపాయికి పనికిరాని సినిమాలు కొన్ని డబ్బులు ఇచ్చి కొనిపించి దాంట్లో ప్రసాద్ ల్యాబ్లో మీటింగ్ పెట్టించి, ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టించి, అక్కడ ఉన్న ఫైబర్ నెట్ చైర్మన్ పిలిపించి, మళ్ళీ అలాగే ఈయన చైర్మన్గా ఉండి విజయ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఎండీ గారు కుమ్మక్క అయిపోయి ఇక్కడి నుంచి వైజాగ్ టికెట్లు వేసి ఫైబర్ నెట్ ప్రోగ్రామ్ అంట, ఉత్సవాలంట, అదంట ఇదంట, అక్కడ గవర్నమెంట్ సొమ్ముని కాజేసేసారు. అది జీవీ రెడ్డి గారు దాన్ని మొత్తం ఎత్తు చూపారు. ఎస్, వాస్తవం, ఆయన సిన్సియరిటీ ఈజ్ ఆనెస్ట్ అండ్ జీవీ రెడ్డి. ఆయన కంపల్సరీ ఎంతమంది ఉద్యోగులు అక్కడ ఉట్టుకుట్టిన ఉద్యోగులతో ఉన్నారు, వైసీపీ నాయకులు ఎంతమంది డబ్బు కాజేశారు, 100 కిలోమీటర్లు లైన్ వేసారని చెప్పి 10 కిలోమీటర్లు కూడా వేయకుండా డబ్బులు తీసుకునేది దోచుకునేది ఎంతమంది. ఇవన్నీ సో మనీ ఇస్ ద పీపుల్స్. ఆయన చేసే తప్పులన్నీ ఎత్తి చూపినందుకు దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఏదైతే ఉందో వైసీపీని సమర్థిస్తూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన మాట్లాడాడు. 3 నెలల నుంచి నేను చెప్తుంటే దాని మీద ఎంక్వైరీ చేసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా, ఎస్ ఆర్ నో తేల్చకుండా, తప్పు జరిగింది లేకపోతే తప్పు జరగలేదు అని చెప్పకుండా దాన్ని ఉంచడం రాజద్రోహం అంటారా, ఏమంటారు చెప్పండి సార్ అన్నందుకు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఖండించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖండించారు. ఆయన ఖండిస్తే ఆయన ఏమన్నాడంటే, సార్ లాలోజీ వాళ్ళతో చూసి చూడనట్టు వెళ్ళాలంటే ఆయన ఏం చెప్పాడంటే, సార్ లాలోజీ పడి నేను గత పాలకుల్లాగే నేను కూర్చొని వాళ్ళు తప్పు చేస్తుంటే నేను దండం పెట్టుకొని భజన చేసుకునే నాయకుడిని కాదు సార్, దయచేసి మీ పదవి వద్దు, నాకు మీ సభ్యత్వం వద్దు, నేను రిజైన్ చేసేస్తున్నాను, దయచేసి అన్యగా భావించొద్దు, ఐఎమ్ సిన్సియరిటీ, ఐ ఆనెస్ట్ అని నేను చెప్పాను, అది నచ్చలేదు మీకు కనుక నేను రాజీ పడుతూ బతకలేను సార్ అని చెప్పి రిజైన్ చేశాడు.
ఆయన సిన్సియరిటీ గొప్పది. పోసాని కృష్ణమురళి అన్న వ్యక్తి మరి ఆయన మీద ఎంక్వైరీ చేయాలి కదా ఫైబర్ నెట్. నేను అందుకే అంటున్నాను ఫైబర్ నెట్ కూడా ఎందుకు కలిపానంటే ఫైబర్ నెట్ లో కూడా ఈయన ఉంది కాబట్టి ఇది కూడా మనం ఎంక్వైరీ చేసి దీని మీద మొత్తం రెండు కూడా కొలిజెడ్ అయి ఉంది కాబట్టి దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ నుంచి ఆయన ఫోన్ కాల్స్ నుంచి సినిమా వాళ్ళకి ఎంత పేమెంట్ వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఈయనకేముంది, అలాగే మన విజయ్ కుమార్ రెడ్డి గారికి ఏముంది, ఎఫ్డిసి కమిషనర్కి, వీళ్ళందరినీ కూడా మొత్తం టోటల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. రెండోది చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడంలో ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు అంటే వాళ్ళ మిస్సెస్ కూడా ఆమె ముఖంలో కనబడుతుంది, వాళ్ళ ఛానల్లోనే ఉంది. మా ఆయన తప్పు చేశాడు అనేది అర్థమైపోతుంది ఆమెకి. అడిగానండి నేను, ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు మీరంటే, నన్ను మాట్లాడితే నేను మాట్లాడినా అని అన్నారు. మిమ్మల్ని మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ లేదు, మిమ్మల్ని మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారికి ఖాళీ లేదు, మిమ్మల్ని మాట్లాడటానికి లోకేష్ గారికి ఖాళీ లేదు. మేము మీకోసం మాట్లాడే అంత తీరిక ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఖాళీ లేదు అని మాత్రం మీకు వినిపిస్తున్నాం. కావాలని మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్డిసి చైర్మన్ హోదాలో మీరు మాట్లాడిని అందరికీ తెలుసు. మళ్ళా మీరు వచ్చి అంజనమ్మ గారికి ఏం సంబంధం అండి, లేడీస్కి ఏం సంబంధం అండి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కనుక వాళ్ళ మిసెస్కి అర్థమైంది అది. దాదాపు 9 నెలలు అయింది సార్ అంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చి, కానీ అంటే ఇప్పటి వరకు అసలు ఏ యాక్షన్ తీసుకోలేదు. సడన్ గా మొన్నటి వరకు ఆర్జీవి అన్నారు, ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటున్నారు. అంటే ప్రాబ్లం ఎలాగొస్తుందంటే ఇట్స్ అ టెక్నికల్ ఎవిడెన్స్, ఇట్స్ అ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్, పార్టీ 1 సిఆర్పి నోటీస్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటని సైంటిఫిస్టిక్గా మొత్తం టోటల్గా గత పాలకులు అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీరు చేస్తే రిమైండ్కి వెళ్తున్నారు డైరెక్ట్గా, ఎందుకంటే ఈజ్ అ ప్రాపర్లీ ఈజ్ రిమైండ్ రిపోర్ట్, ప్రాపర్లీ కరెక్ట్గా అన్నీ చూసుకొని చేస్తున్నారు. గత పాలకులు ఇమ్మీడియట్లీ మీరు అరెస్ట్ చేసి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి లోపల బెయిల్ ఇచ్చారు, అయ్యన్ పాత్రుడు గారు అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ సకంలో ఉండడానికి బెయిల్ ఇచ్చారు. అంటే వాళ్ళు కక్ష సాధింపు చేశారు. యాజ్ అ లా, ప్రాపర్లీ లా ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎలా చేయాలి ఏం చేయాలి పర్ఫెక్ట్గా చూసి వాళ్ళ అక్కడ తప్పు జరిగింది అంటే నిర్ధారించుకున్నాకనే అరెస్ట్ చేస్తారు. కానీ ఈయన మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అంటే అంటే మానవ సంబంధాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి అని చెప్పేసి 2 కేసులు ఉన్నాయి, అవి బెయిలబుల్. ఇంకొక కేసు వచ్చేసేమో మర్డర్, అంటే బాగా పెద్ద క్రిమినల్కి హెల్ప్ చేస్తేనో లేకపోతే క్రిమినల్ యాక్ట్లో వర్క్ చేస్తేనో వేసే సెక్షన్ ఉంది. ఇలా అంటే ఆయన ఏ క్రైమ్ లో ఉండలేదు, జస్ట్ మీరు అంటున్న ఈ ఫైబర్ తీసుకోవచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ ఇస్ ఇమిడియట్ ఇస్ ఇన్వెస్టిగేషన్. నేను అది కంప్లైంట్ అవసరం సార్, ఆల్రెడీ వన్ టైమ్ ఇస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్, ఇమిడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫైబర్ నెట్ లో ఇస్ వన్ ఆఫ్ దిస్ ద మెయిన్ రోల్. చాలా మందికి తెలియదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు, లోకేష్ గారికి కూడా తెలియదు, ఎందుకంటే సినిమా వాడు నాకు కాబట్టి తెలుసు. నేను అదే చెప్తున్నాను కదా, చాలా మందికి తెలియదు అది విషయం, ఎందుకంటే దాని మీద ఈయన ప్రోత్సాహం సినిమా ఫైబర్ నెట్ లో బయటికి వెళ్ళిన డబ్బుకి ఈయనకి సంబంధం ఉంది. ఈయన తిన్నాడో నేను అనట్లా, రికమెండెడ్ బై గవర్నమెంట్ డబ్బు ఎవరు తిన్నా ఎవరు రికమెండేషన్ చేసినా అది శిక్ష అనుభవించవలసిందే. ఇది పబ్లిక్ మనీ, అది ఎవరైనా సరే. అయితే మీరు ఇందాక అన్నారు మీరు ఆయన మీద బెయిల్ అంటే కేసుని మీరు బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. ఇది ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. నేను వాటి కోసం చెప్పట్లేదు. ఆయన అరెస్ట్ చేసింది మీరు ఖండిస్తారా, మీరు సమర్థిస్తారా అని మిమ్మల్ని అడిగారు. మీరు నాతో ఏం చెప్పారు, సమర్థించను. ఎందుకు సమర్థించను అన్నారు, ఆ వ్యాఖ్యలు అలా ఉన్నాయి కాబట్టి. కనుక ఇప్పుడు అరెస్ట్ని ఎవరూ ఖండించరు. చట్టం యాజ్ అత్యున్నత న్యాయస్థానం కానీ న్యాయస్థానం ఏం చెప్తే, లా ఏం చెప్తే అది వినాల్సిందే. మన రాజ్యాంగం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో వినాలి, అంతే తప్ప మనం అది తప్పు జరిగిందని అంటానికి లేదు. వాళ్ళని చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు, లా ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జడ్జి గారు ఏ తీర్పిస్తే ఆ తీర్పు అందరూ అనుభవం ఉండాల్సిందే, భద్ర ఉండాల్సిందే ఖచ్చితంగా. కానీ పోసాని కృష్ణమురళి నేను ఆల్రెడీ చెప్పేశాను, అంటే తెల్ల జెండా ఎక్కిచ్చేశారు, మీరు తెలిసే ఉంటుంది మీకు. నేను రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయను, ఒకవేళ ఎవరైనా హర్ట్ అయితే సారీ అని కూడా చెప్పి అన్నారు కదా, మరి అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? నేను మాట అంటాను, అంటే నేను అంత మాట అనలేను కానీ నేను మొత్తం టోటల్ శుభ్రంగా తిట్టి ఇంగ్లీష్ ఆయన ఇచ్చిన మనకి వెళ్ళిపోయి వదిలి సరిపోయింది, ఒక సారీ అని చెప్తే సరిపోతుందా? మన తెలుగులో మనం నేర్చుకుంది క్షమించు అంటే సరిపోతుంది. ఆ 5 నిమిషాలు నువ్వు ఎంత బాధపడి ఉంటావు, ఆ 5 నిమిషాలు నీ మనసు ఎంత స్తోభించి ఉంటుంది.
కదా. నువ్వు నువ్వు 2 సంవత్సరాల తర్వాత సారీ చెప్తున్నావు. 2 సంవత్సరాలు ఎంత నరకం అనిపించుంటారు ఆ కార్యకర్తలు, ఎంత నరకం అనిపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కన్నీరు పెట్టుకుంది రేణు దేశాయ్ గారు. నన్ను లాక్కండి దీంట్లోకి, దయచేసి ఈ ఊపులోకి, రాజకీయ ఊపులోకి నన్ను లాక్కండి, నాకు ఏమి సంబంధం, మా ఫ్యామిలీలకి ఏమి సంబంధం అని అడిగింది. అప్పుడు కనబడలేదా, మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా. ఆ తల్లి మాటలు, ఆ రేణు దేశాయ్ గారి కన్నీరు మీకు కనబడలేదా అని అడుగుతున్నా. అంజనమ్మ గారిని మాట్లాడుతుంటే కన్నీరు వచ్చే ఫ్యాన్స్కి అందరికి, మరి ఆ రోజు అవి కనబడలేదా అని అడుగుతున్నా. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అది ఖండించుంటే ఈ రోజు ఇంత దాకా ఉండదు కదా. అంటే పార్టీకి ఒక హుందాతనం ఉందనుకునేవాళ్ళం. ఈ రోజు ఖండించాడు ఆయన. నేను అరెస్ట్ని ఖండిస్తున్నాను, నేను బెయిల్కి వెళ్ళండి, ఇమీడియట్లీ బెయిల్ పెట్టండి. నేను మా పార్టీ తరపు నాయకుడు, మా పార్టీ నుంచే మేము మాట్లాడించాం, మా పార్టీ ఆయన మాట్లాడిన మాట ప్రతి మాట మేము మాట్లాడించింది దాన్ని ఆయన మరి సంకేతం ఇచ్చినట్టు అయ్యింది కదా. మరి దీన్ని మనం ఎలాగా మాట్లాడతాం ఒక్కసారి చెప్పండి. మనసున్న మనిషిగా ఎవ్వరైనా దీన్ని మనం ఖండిస్తామా? ఓకే, యాజ్ బర్ లా జడ్జి గారు ఏ తీర్పిస్తారు, జడ్జి గారు బెయిల్ ఇస్తారు ఎవరు అనేది అది ఇన్వెస్టిగేషన్లో భాగం. మనం దానికోసం మాట్లాడట్లేదు. మన ఇవాళ ఈయన అరెస్ట్ చేయకుండా ఇంకొకరు మనం తప్పు చేస్తే ప్రతి వాళ్ళు ఇలాగే జరుగుతుంది కదా. నేను అలాగనేసి టీడీపీ వాళ్ళు చేసినా కూడా తీసుకెళ్ళి లోన్ వేసేయాల్సిందే. టీడీపీ వాళ్ళనైనా వదలొద్దు అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. జనసేన వాళ్ళని కూడా ఎవరు వదలొద్దు. మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, రాజకీయం మాట్లాడండి, అసభ్యకర పదజాలాలు మాట్లాడొద్దు. అసభ్యకర పదజాలాలు ఫ్యామిలీస్ని లాగొద్దు. అది అందరికీ వర్తిస్తుంది, దయచేసి వర్తిస్తుంది. ఈ కేసులు వాళ్ళకే కాదు ప్రతి వాళ్ళకి వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ సఫర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మేము ఈరోజు మా గవర్నమెంట్ ఉంది మేము ఏమైనా మాట్లాడేస్తామంటే ప్రజలు గమనిస్తున్నారు. మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని బోరుమని ఏడిపించిన బాధ చూసే మీకు 11 సీట్లు ఇచ్చారు. మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు కన్నీరు పెట్టి చూసే మీకు 11 సీట్లు ఇచ్చారు. అందుకే చెప్తున్నాను, యువతల వాళ్ళు తప్పు చేస్తే కూడా అవతల వైపు వెళ్తారు. దయచేసి ఇవన్నీ కూడా మనం రాజకీయంగా ప్రజలు మనల్ని గమనిస్తున్నారని మనం చూడాలి. మనం ఏదైనా చెయ్యొచ్చు కానీ ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. 5 సంవత్సరాలకు హక్కు వాళ్ళకి వస్తుంది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ సార్ జీవి రెడ్డి రాజీనామా చేశారు, అయితే ఆయన గర్వాపసి వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నాం మీడియాలో. కానీ ఇక్కడ ఏంటంటే ఇది అంటే క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అరెస్ట్ చేయించారు అని చెప్పేసి అంటున్నారు. క్యాడర్ నుంచి బాధ ఉంది, క్యాడర్ మాత్రం ఫీల్ అవుతున్నారు అనేది వాస్తవం. క్యాడర్ మీరు చెప్పినా అవునన్నా కాదన్నా జీవి రెడ్డి గారి విషయంలో చాలా మంది కార్యకర్తలు అందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే మంచి చేస్తే ఆయన్ని ఈ విధంగా చేయడం ఏంటి, గత పాలకులు చేసిన తప్పుని మరి చూసి చూడనట్టు ఎరుపమండం ఏంటి అనేది కూడా దాని మీద నడుస్తుంది. ఆ విషయంకి ఈ విషయంకి సంబంధం లేదు. ఈ విషయం టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఒక చట్టం తన పని తను చేసేది. ఎక్కడో ఉన్న బనగాలపల్లి పోలీస్ స్టేషన్, రాయచోటి పోలీస్ స్టేషన్కో ఇవన్నీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తారేంటి, లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారేంటి? ఒక ఇన్స్పెక్టర్ అయినా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ కేసు వచ్చింది, ఆ కేసు ఫైల్లో ఆటోమేటిక్గా క్రైమ్ ఎవరి మంత్ ఈజ్ క్రైమ్ ఫైల్ ఇస్ రేటింగ్, మొత్తం ఎవరి మంత్ ఈజ్ క్రైమ్ ఫైల్ ఏం జరిగింది, ఏ పొజిషన్లో, ఏ స్టేటస్లో ఉంది ఎస్పీకి చెప్తూ ఉండాలి. ఎస్పీకి చెప్తూ ఉన్నప్పుడు ఈ కేసు ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఎందుకు మీరు పక్కన పెట్టారు, ఎందుకు మీరు ఏమి ఎవిడెన్స్ దొరకలేదా, లేకపోతే ఎవిడెన్స్ లేకపోతే క్లోజ్ చేయండి.